వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. తెలుగుదేశం పిలుస్తుందిరా కార్యకర్త కదిలిరా అన్న కార్యక్రమంలో చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై 12 వ్యాఖ్యలతో ఘాటుగా విమర్శలు చేశారు. ఇదే వ్యాఖ్యల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా స్టేట్ సెక్రటరీ శ్రీదేవి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. మేడం నమస్తే. మేడం చంద్రబాబు గారు తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా కార్యకర్త అంటూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనమే జగన్ గారిని వద్దనుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో నిజమేంత మేడం? మరి జనమే జగన్ గారిని వద్దనుకుంటున్నారో, జనం వద్దంటేనే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయో గత ఎన్నికల్లో 2019లో మనం చూసాం. ఇప్పుడు కూడా జగనే జనాన్ని వద్దనుకుంటే రేపు 2024 ఎలక్షన్స్లో కూడా చూద్దాం. ఎందుకంటే జగన్ని జనం వద్దనుకునేట్లయితే ఇంతవరకు జరిగిన ఏ ఎలక్షన్స్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి చెప్పండి మీకు? ఏ ఎలక్షన్స్లో అన్నా, అది వార్డు మెంబర్స్గా అన్నా కూడా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏ ఎలక్షన్స్లోనైనా. ఇప్పుడు ప్రతి చోట చూస్తున్నారు. ఎందుకోసం వద్దనుకుంటున్నారు జగన్ గారు? నాడు నేడు కార్యక్రమం చేసి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసినందుకు వద్దనుకుంటున్నారా? సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజలకి 1 వీక్ లోపే వాళ్ళకి కావాల్సిన ఏ సర్టిఫికేట్ అయినా కూడా, డెత్ ఆర్ బర్త్, లేదంటే వాళ్ళది రేషన్ కార్డు కానీ ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆ నియోజకవర్గ ఏరియాల్లోనే వాళ్ళకి అరేంజ్ చేస్తున్నందుకు వద్దనుకుంటున్నారా? దేనికోసం వద్దనుకుంటున్నారో కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పలానా పని చేయలేదు, అందుకోసం జగన్ వద్దనుకుంటున్నారు అని అంటే ఒక అర్థం ఉంది. అంతే తప్ప ఇచ్చిన మేనిఫెస్టోలో 9 మేనిఫెస్టోలు ఇస్తే నవరత్నాలు అని చెప్పేసి 99 రత్నాలని ఆయన ప్రజలకు అందించారు. ఆ విషయాలు మీకు తెలియకపోయినా వాటిని తీసుకున్న ప్రజలు చాలా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం అని చేసుకుందాం అన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీను మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి తెలుగుదేశం నాయకుడు చేస్తున్న మైండ్ గేమ్ లాంటిది. ఇట్లాంటి వాటిని పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు నుంచి గ్రామాల్లో కావచ్చు, వీధుల్లో కావచ్చు తిరిగే పరిస్థితి లేదు. ప్రజలే వాళ్ళని తరిమి కొడతారని కూడా అంటున్నారు. మేడం కొడతారండి, ఎందుకు కొట్టరు? మీలాంటి వాళ్ళని కొడతారు ప్రజలు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళని కొడుతున్నారు. పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తాము అనంటే వద్దు అని చెప్పేసి కోర్టుల్లోని పిటిషన్లు వేసి అడ్డుకుంటున్న మీలాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులను కొడతారు. అంతే తప్ప వైఎస్ఆర్సీపీ నాయకులను కొట్టరు. రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రజలే తామంతట తాము ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడతారన్నది మీరు కళ్ళారా చూడండి, చూస్తారు కూడా. ఏం చేశారని ప్రజలు మీరు ఏం చేస్తారో అన్నది చెప్పుకొని ఓట్లు అడుక్కోండి, ముష్టెత్తుకోండి ఓట్లు. మేము ఇది చేస్తాము, అది చేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు, మేము చేసి చూపిస్తామని చెప్పేసి అడుక్కుంటే 23 కాస్త ఏమన్నా కొంచెం 33 అవుతాయేమో. అంతే తప్పితే చేస్తున్న వాటికి మోకాళ్ళు అడ్డేది మీరు. ఇప్పుడు అవి జరగనివ్వకుండా, కొన్ని పనులు జరగనివ్వకుండా 33 లక్షల పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తే రాజధానిలోని ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నది మీరు. రేపు మీరు రాజధాని ప్రాంతంలో ఓట్లు అడగడానికి వెళ్తే ఆ జనాలు తరిం కొట్టడం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చీపుర్లు తిరిగేసి కొడతారు. ఆ విషయం తెలుసుకోండి ముందు. మేడం అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలను చెత్తతో పోలుస్తున్నారు మేడం చంద్రబాబు గారు. చెత్తనే కదండి పక్కన పెట్టారు. తెలుగుదేశం పార్టీ అంటేనే పెంట పార్టీ కాబట్టే తీసుకెళ్ళి పక్కన పెట్టారు. ఈ పెంట పార్టీతోటి మనకి ఏ విధమైన పనులు జరగవు. నరరూప రాక్షసుల్లా తయారవుతున్నారు, నరహంతకులు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి 2013లోని తీసుకెళ్ళి పక్కన పెట్టారు. ఇప్పుడు 2019లో, రేపు 2024లో కూడా అంతకంటే దారుణంగా మీకు రిజల్ట్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన ఇది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే వైనాట్ 175 అని అంటున్నారు. వైనాట్ 175కి మేము చేరువుకే వెళ్తాం తప్పితే తగ్గేదే లే, కావాలంటే చూసుకోండి. మేడం జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు అఖండ మెజారిటీతో గెలిచారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఈ ఒక్క ఛాన్స్ను కాస్త దుర్వినియోగం చేశారు. దాదాపు 13 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను వచ్చిన తర్వాత పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాను 2024 తర్వాత అంటున్నారు మేడం చంద్రబాబు. గత 14 సంవత్సరాల్లోని ఎన్ని గ్రామాల్ని పేదరికం లేని గ్రామాలుగా తీర్చిదిద్దారో సెలవు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాల్లో అట్లీస్ట్ 14 గ్రామాల్లోనన్నా పేదరిక నిర్మూలన చేశారా? సంపూర్ణ విద్యను అందించారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశారో గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన అప్పు కంటే తక్కువే అప్పు.
ఒకవేళ అప్పు చేసినా ఆ అప్పుకి ప్రతి నయా పైసాతో సహా లెక్కలు చూపిస్తున్నారు. మీరు చేసిన అప్పుకి లెక్కలు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు, పేద ప్రజలకు వేశారు. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేదంటే చేయూత కానీ, ఇట్లా ఆసరా కానీ, ఇట్లాంటి పథకాలతోటి వేశారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో కనిపించడం లేదా? ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు, ఎన్ని పోర్ట్లు వస్తున్నాయి, మొన్న ఉద్దానం, ఇట్లాంటివన్నీ కూడా మీకు కనిపించడం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి ఆయన ఖజానాలో ఏమైనా పెట్టుకున్నారా? మీలాగా మీ జన్మభూమి కమిటీలాగా ఏమైనా దోచుకుని తిన్నారా? సచివాలయ ఉద్యోగులు కానీ, వార్డు వాలంటీర్స్ కానీ, విలేజ్ వాలంటీర్స్ కానీ, మీ జన్మభూమి కమిటీలో నరరూప రాక్షసుల్లాగా, నరహంతకుల్లాగా పిండి పీల్చి పిప్పి చేసేసారు జనాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిన ప్రతి పైసా కూడా సంక్షేమానికే ఖర్చు పెట్టారు తప్పితే, ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో ఖర్చు పెట్టారు తప్పితే, జన్మభూమి కమిటీలాగా ఒక 10 మందిని పెట్టుకొని దందాలు చేయలేదే మీలాగా. కాబట్టి ముందు మీకు చెప్పు దెబ్బలు తగలకుండా చూసుకోగలిగితే బాగుంటుంది. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.